ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. బాపట్ల ఆర్టీసీ డిపోను ఆయన సందర్శించారు. మౌలిక సదుపాయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్న అతిపెద్ద సంస్థ ఏపీఎస్ఆర్టీసీ అని కొనియాడారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. త్వరలో 3000 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నట్లు వెల్లడించారు. బాపట్ల డిపోకు త్వరలో కొత్త బస్సులను కేటాయిస్తామని చెప్పారు. బాపట్ల నుండి తిరుపతి, శ్రీశైలం, బెంగళూరు ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్గో సేవలను ఇంటింటికి డెలివరీ చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. నాయకత్వంలో ఈరోజు సూపర్ 6 ఏవైతే చెప్పామో అవి తూచా తప్పకుండా డోర్ టు డోర్ అందుతున్నాయా లేదా అనే ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు మా నాయకులైతేనేం, కార్యకర్తలైతేనేం, శాసనసభ్యులు, మంత్రులు ప్రతి ఒక్కరం ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నాం. ఈ ప్రభుత్వ పథకాలు పై స్పందన ఎలాగుంది, రేపు రాబోయే కాలంలో ఇంకా మెరుగైన సేవలు అందించేదానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలతో మమేకమై ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నేను ఒకటే గర్వంగా చెప్తున్నాం, 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి వాటా తీస్తే 160 పోస్టులు వస్తున్నాయి. పర్మనెంట్ పోస్ట్ అంటే ఒకసారి గమనించాలా. డిఎస్సి, మెగా డిఎస్సి యొక్క గొప్పతనం ఏదో ఒకసారి గమనించవలసిందిగా కోరుకుంటున్నాం. జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను తాను ఏనాడు దూషించలేదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. తనపై వస్తున్న విమర్శలు అబద్ధపు ప్రచారమేనని, జేసీ భార్య ఉమా అక్కను తాను ఎక్కడైనా తిట్టినట్లు, దూషించినట్లు నిరూపిస్తే తాను స్వయంగా జేసీ ఇంటికి వెళ్లి క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లేకపోతే అతని కుమారుడు లోకేష్ బాబు. ఎందుకంటే ప్రతిసారి అతను నాకు 100 కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఆ 100 కేసులు కానీ 50 కేసులు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆలోచన చేయాల. వాళ్ళకి సంబంధించిన అధికారులతో వాళ్ళ ఎఫ్ఐఆర్లన్నీ తెప్పించి, ఏంటివే ప్రభాకర్ రెడ్డి మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్తున్నాడు, దీన్ని ఏదో ఒకటి మనం పరిష్కారం చేస్తాము, ఆయనకు న్యాయం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు, లోకేష్ దీనిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలా. అది ఒక విధంగా నేను కూడా ఈ విషయంలో ఆయనకు మద్దతు తెలుపుతా. ప్రభాకర్ రెడ్డి ఎందుకు తెలుపుతా అంటే, అతను చేసిన క్రైమ్ ఏదంటే BS3, BS4 అనే వెహికల్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము స్క్రాప్ వెహికల్స్. అశోక్ లైలాండ్ వాళ్ళు కూడా స్క్రాప్ వెహికల్స్ కిందనే అతనికి ఇచ్చినాడు. ఫేక్ రిజిస్ట్రేషన్లు, ఫేక్ ఇన్సూరెన్స్లు అన్ని చేసి ఆ కేసుల్లో ఇన్వాల్వ్ చేసినారు. అంటే ప్రభాకర్ రెడ్డి ఉద్దేశం ఏమంటే, మేము అధికారంలో ఉన్నాము, దానికి సంబంధించిన అధికారులను కూడా భయపడించుకొని నేను కేసులు కొట్టేయించుకుంటా. చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా సీఎం సహాయ నిధి నుంచి పెద్ద మొత్తంలో పేదలకు ఆర్థిక సహాయం అందించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇప్పటి వరకు 149 మందికి ₹1,90,17,774 అందించామని తెలిపారు. నాటి జగన్ కల్తీ మద్యం వల్ల ప్రజలకు ప్రాణాపాయ వ్యాధులొచ్చాయని చెప్పారు. సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు అధికంగా లివర్ సంబంధిత సమస్యలవేనని తెలిపారు. ఇక్కడ ఉన్న నాయకులు అనేక మంది నాతో ఉన్నవాళ్ళు ఇదే నియోజకవర్గంలో మద్యం షాపుల దగ్గరికి వెళ్ళి స్పిరిట్ అమ్మేస్తున్నారు, కల్తీ మద్యం, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు వైసీపీ వాళ్ళు అని అనేక సందర్భాల్లో ఆన్ రికార్డ్ గత 5 సంవత్సరాలు తీసుకోండి. బాధుడే బాధుడు అని చెప్పి ఆ మద్యం బ్రాండ్లు పెట్టి, ఏం బ్రాండ్లు రా ఇవి, జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా అని అనేక సందర్భాల్లోని మేము ఉద్యమించాం. అంటే వైసీపీ వాళ్ళు కూడా ఒకటి అనుకున్నారు, ప్రజలకి తెలియదు, ఆ తెలిస్తే మాత్రం ఏంటి, శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్రానికి, మేమే ప్రభుత్వంలో ఉంటాం కాబట్టి ప్రశ్నించే వాళ్ళు ఎవరన్నది వాళ్ళు అనుకున్నారు. కానీ కాలం అనేది ఉంటది, తప్పు చేసే వాళ్ళని ఎవరిని కూడా. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామచంద్ర నాయక్ పాల్గొని స్వయంగా చెత్త ఏరుతూ, తట్ట మోస్తూ పరిసరాలను శుభ్రం చేశారు.
పరిసరాల పరిశుభ్రత అనేది అందరి బాధ్యత అని, ప్రజలలో భాగస్వామ్యాన్ని పెంచేలా ప్రభుత్వ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. అభివృద్ధి విషయంలో ఆటంకం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హెచ్చరించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని, రానివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిర్మల్ జిల్లా భైన్సా మండలంలోని సిరాల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలే తప్ప అభివృద్ధి విషయంలో అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు. అంటే పైన వాళ్ళు ఎట్లా కొట్లాడుతూ పుష్టిదాలు అట్లా కొట్లాడుతుందాం, కానీ డెవలప్మెంట్, విలేజ్ డెవలప్మెంట్ కావాలా, గ్రామ డెవలప్మెంట్ కావాలంటే గవర్నమెంట్ ఇచ్చిన ప్రొసీడింగ్ ప్రకారం అన్ని పనులు చేసుకున్నాను. నా ఛాయాశక్తితోని నాకు వచ్చిన కోటాల సిరాల విలేజ్లో గర్వంగా చెప్తున్నాను. ఎవరన్నా ఉండని, ఏ పార్టీడు కూడా ఉండని, నాకు పార్టీతోని సంబంధం లేదు. నాకు ఓటు వేయకుంటే నడుస్తుంది, కానీ వాళ్ళ అందరి మీద వాళ్ళకి నేను ఇల్లు ఇస్తాను. ఆ పార్టీ ఈ పార్టీ అనేటువంటి వ్యక్తి గాను రామరావు పటేల్ అనే వ్యక్తి ఆ పార్టీ ఈ పార్టీ అనేటువంటి కాదు, డెవలప్మెంట్ కావాలని అనే వ్యక్తి. క్లియర్గా చెప్తున్నాను. ఎవరన్నా అడ్డం వస్తే పోలీస్ స్టేషన్ ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, ఎంపీడీ ఆఫీస్ ఉంది, మనం బిల్కుల్ మీరు కంప్లైంట్ చేస్తాం. కానీ ఎవరి ఇల్లు కట్టుకుంటా అంటున్నారు, వాళ్ళకి శాంక్షన్ వచ్చింది, అది కాదు ఇది కాదు అనేది పద్ధతి కాదు. క్లియర్గా చెప్తున్నాను నేను. నా హయాంలో ఇటువంటిది జరగద్దు. ఎవరన్నా రాని సార్ నాకు ఇల్లు కావాలంటే వాడికి శాంక్షన్ ఇచ్చేయండి. నా దగ్గర రాకుండా పర్వాలేదు, వాడికి ఇల్లు ఇచ్చేయండి. రైట్. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం రసాబాసగా కొనసాగుతాయి. గత 2 రోజుల క్రితం రిజర్వాయర్లోని పంపింగ్ హౌస్లో తాగునీటి మోటార్ల చోరీ విషయంపై మున్సిపల్ కమిషనర్ను నిలదీశారు నైరుతి రెడ్డి. తాగునీటి మోటార్ల చోరీకి కారణమైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాల్లో కొన్ని ముఖ్య అంశాలన్నీ కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా మరి ఎస్ఎస్ ట్యాంక్ వద్ద 270 HP మోటారు, అలాగే 75 HP మోటారు, దాదాపుగా మరి 4 టన్నుల బరువు ఉన్నటువంటి మోటార్లు ఈరోజు దొంగతనానికి గురి కావడం జరిగినాయి. మరి దీని మీద ఈరోజు కమిషనర్ గారిని ప్రశ్నిస్తే మరి కమిషనర్ గారు నిర్లక్ష్యంగా మేమేమన్నా దొంగతనం జరుగుతాయని చెప్పేసి కలలు గంటామా అని చెప్పేసి సమాధానం చెప్పారు. గౌరవ ఆఫీసర్ అలా సమాధానం చెప్పడము ఎంతవరకు న్యాయము? ఏమన్నా అడిగితే ప్రతిదీ కూడా ఎంఈ గారికో లేకపోతే మున్సిపల్ సిబ్బందిలోని ఏఈల్ని డిఈల్ని అడగమని చెప్పి వాళ్ళని సమాధానం చెప్పమని చెప్తారు. మరి కమిషనర్ గారికి ఎటువంటి అవగాహన ఉందో లేదో మరి మాకు అర్థం కావడం లేదు. ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆయన మాత్రం ఎంఈనో ఇంజనీర్లను ఎవరినో ఒకరిని చూపించి మాట్లాడమని చెప్తారు. కానీ మరి ఆయన ఒక ఆఫీసర్ గా ఉండి ఆయనకు అన్ని సబ్జెక్టులు తెలిసి ఉండాలి కదా. మరి ఆయన సమాధానం చెప్పుకోకుండా నిర్లక్ష్యంగా ఈ రోజు దొంగతనం జరుగుతుందని మేమేమన్నా కలగన్నామా అంటే మరి విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని అన్నారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే. జిల్లాలోని రెబ్బెన మండలం వంకులం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. తరగతి గది, వంటశాల, ఆహారం నాణ్యత, హాజరు పట్టిక, పరిసరాలను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని తెలిపారు. రావడం జరిగింది. సో దీంట్లో ఏరియా మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఇప్పుడు ఇది ఏరియా హాస్పిటల్కి కూడా మనం ఆకస్మిక ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరుగుతుంది. సో దీంట్లో ప్రత్యేకంగా మన ఇండెంట్లో మన మెడిసిన్స్ ఉన్నాయా లేదా, మన రెస్పాన్స్ ఎలా ఉంది, మన పేషెంట్స్కి అందరి సౌకర్యాలు ఉన్నాయా లేదా, అండ్ తర్వాత మన ఈడీడీ దగ్గర ఉన్న వాళ్ళకి మనం షిఫ్ట్ చేసామా లేదా. అంటే ఒక్కొక్కసారి కట్ ఆఫ్ అయ్యి వాళ్ళకి తీసుకురావడం చాలా కష్టం అవుతుంది కట్ ఆఫ్ విలేజ్లో. అందుకనే ముందేనే మనం బర్త్ వెయిటింగ్ రూమ్ అని ఇక్కడే ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని భోజనం అన్ని పెట్టి ఇక్కడే మనం తీసుకురావడం కూడా జరిగింది. కొన్ని పేషెంట్స్కి కూడా డాక్టర్ గారు తీసుకురావడం జరిగింది. దీంతో పాటే మన టీ హబ్లో మన పేషెంట్స్కి అన్ని బ్లడ్ టెస్టింగ్ ఎలా అవుతున్నాయి అది కూడా మనం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది.
సో దీంతో పాటు ఇంకొకటి అంటే మన జిల్లాలో స్కానింగ్, సో మన రేడియోలజిస్ట్ ఎలా వస్తున్నారు అండ్ ఎంత పేషెంట్స్ చెక్ చేస్తున్నారు అది కూడా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే మన దగ్గర కొన్ని సెంటర్సే ఉన్నాయి, దీంట్లో ఈ సౌకర్యాలు ఉన్నాయి. అది కూడా వేరే మన కమిషనర్ గారు కూడా ఇంకా డాక్టర్స్ కూడా మనం అడుగుతున్నాము, స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా అడుగుతున్నాము. వాళ్ళు వచ్చే వరకు ఆ డాక్టర్ గారు కూడా ఇక్కడ టెంపరీ అరేంజ్. అల్లూరు జిల్లా ముంపు పునరావాస గ్రామాల్లో సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాసరావు పర్యటించారు. దేవీపట్నం, విఆర్పురం, ఏటపాక మండలాల్లో ఉన్న నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలలో నెలకొన్న సమస్యలపై శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. R&R కాలనీలు అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయని, డ్రైనేజీలు, రోడ్లు, నీటి సదుపాయం లేకుండా పునరావాస కాలనీలు అసంపూర్తిగా నిర్మించారని మండిపడ్డారు. ఇప్పటికైనా నిర్వాసితుల సమస్యలు త్వరితగతిన పూర్తి చేయకపోతే ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిర్వాసితుల సమస్యల్ని అత్యవసర సమస్యగా భావించి యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళకి పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. నేను ఈరోజు దేవీపట్నం మండలం, విఆర్పురం మండలం, ఎటపాక మండలం పర్యటిస్తున్నాను. ఈ పర్యటనలో 2 రకాలైనటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి. దేవీపట్నం మండలంలో వాళ్ళ గ్రామాలు 16 కాలనీల్లో కనీస వసతులు లేవు. ఆ కట్టినటువంటి ఇళ్ళు కూడా పూర్తిగా కారిపోతూ ఉన్నాయి. అక్కడ టాయిలెట్స్లో మంచినీళ్ళు, పోలవరం ద్వారా అందరికీ మంచినీళ్ళు, సాగునీరు ఇస్తామని చెప్పి చివరికి నిర్వాసితులకు తాగటానికి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి. ఇంతకన్నా అన్యాయం ఇంకోటి లేదు. ఈ తరహా సమస్యలు ఒకటి ఉన్నాయి. 2వ తరహా ఇక్కడ మనకి మునక ప్రాంతంలో పునరావాస చర్యలే తీసుకోలేదు. ఇప్పుడు నేను రామవరం గ్రామం చూస్తే ఒకే గ్రామంలో సగం రోడ్డుకు ఒకవైపు మునుగుతున్న ప్రాంతం, ఇంకోవైపు మునగని ప్రాంతంలో వాళ్ళకి RR ప్యాకేజ్ మనుషులకు ఇస్తారు, ఇళ్ళకి ఇవ్వరు. ఇళ్ళేమో మునగనివి, మనుషులేమో మునిగిపోయేవాళ్ళు. మనకు మురుకూరులో రోడ్డుకు ఒకవైపు మునగ ప్రాంతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో భారత కమ్యూనిస్టు పార్టీ 3వ జిల్లా మహాసభలు జరిగాయి. మహాసభలను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు ప్రారంభించారు. మహాసభలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. కామ్రేడ్ పువ్వాడ నాగేశ్వరరావు గారు పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి, మన ప్రీతమ నాయకులు కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు గారు, కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ హేమంతరావు గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయోధ్య గారు పాల్గొంటా ఉన్నారు. ఇప్పుడు మన 3వ మహాసభల మన భారత కమ్యూనిస్ట్ పార్టీ అరుణ పతాకాన్ని మన ఉమ్మడి ఖమ్మం జిల్లా మన ఉద్యమ నిర్మాత ప్రియతమ నాయకులు, ఈ ప్రాంత ఉద్యమంతో అనేక సంబంధాలు ఉన్నటువంటి మన నాయకుడు కామ్రేడ్ పువ్వాడ నాగేశ్వరరావు గారు పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి, మన ప్రియతమ నాయకులు కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు గారు, కార్యదర్శి వర్గ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ ఆవరణలో ముచ్చటగా 3 కోట్లతో నిర్మించిన మున్సిపల్ పార్కులో భద్రతపై పట్టణ ప్రజలకు భరోసా కరువైందనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక్కో కెమెరా 100 మంది పోలీసులతో సమానమని ఓవైపు పోలీసులు చెప్తుంటే మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి. పార్క్ అందుబాటులోకి వచ్చి ఏడాది దాటినా భద్రతా చర్యల్లో భాగంగా పార్కులో ఇప్పటి వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయకపోవడంతో సందర్శకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి గత సంవత్సరం కాలం గడుస్తున్నట్టుంది. దాదాపు ఇక్కడ ఆహ్లాదభరితంగా మరి మండల పరిషత్ ఆవరణలో మంచి చిన్నపిల్లలకు కావచ్చు, అలాగే మన ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసిన పార్కు చాలా ఆహ్లాదకరంగా ఉంది. మరి ఇటు పార్కులో ఒక చిన్న అంశాన్ని మరి అధికారులు మర్చిపోయినట్టు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఏదైతే పార్కు టైమింగ్స్లో, అలాగే పార్క్ ఎప్పుడైతే మూసివేత ఉన్నప్పుడు మరి ఆ పార్క్ భద్రతపై అధికారులు ఇప్పటికి కూడా ఎటువంటి చర్యలు గైకొన్నట్టు కనబడతా ఉంది. ఇప్పుడు పార్క్, ఇంత పెద్ద పార్క్ దాదాపు 3 కోట్ల వ్యయంతో ఈ పార్కు నిర్మించినట్లు అధికారులు తెలిపారు. కానీ ఒక్క దగ్గర కూడా సీసీ కెమెరాలు కావచ్చు, అలాగే మరుగుదొడ్డు టాయిలెట్స్ ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. మరి ఇప్పుడు చిన్నపిల్లలు కావచ్చు, అలాగే ఎంతో మంది ఈ పట్టణ వాసులు ఈ పార్కును ఎంతో సాయంత్రం వేళలో మరి పిల్లల్ని తీసుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. అట్లాంటి సమయంలో మరి అత్యవసర సమయానికి మించి మరి వాళ్ళకు ఈ టాయిలెట్స్ అందుబాటులో లేకపోవడం, మంచినీరు అందుబాటులో లేకపోవడం, అలాగే ఈ పర్యవేక్షణ లేకపోవడం కూడా ఒక విమర్శకు తావిస్తుంది. ఎందుకంటే మరి పిల్లలు కొన్ని సందర్భాల్లో ఆ గ్రిల్స్ దూకి వస్తున్న సమయంలో మరి వాళ్ళు గాయపడడం జరుగుతుంది. అలాగే ఈ దానికి కూడా నష్టం జరగడం జరుగుతుంది.
అలాగే మరి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మరి ఈ పార్కు మారితే మరి బాగుండదని చెప్పి అధికారులు ఒకసారి తెలుసుకోవాల్సింది కోరుతున్నాం. వెంటనే ఇక్కడ మున్సిపల్ అధికారులు స్పందించి ఇక్కడ పిల్లలు వస్తున్న తరుణం, పిల్లల నుంచి చూసుకుంటే పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళందరికీ భద్రత దృష్ట్యా, అదేవిధంగా ఇక్కడ వాహనాలు వస్తున్నాయి, వాళ్ళకు టాయిలెట్స్, ముఖ్యంగా టాయిలెట్స్ ఇప్పుడు మన వర్షాకాలం కావచ్చు, చలికాలం కావచ్చు, టాయిలెట్స్ ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉన్నందున మరి బహిరంగ మలమూత్ర విసర్జన చేయడం నిషేధం. అటువంటిది మరి ఇక్కడ ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి అధికారులు వెంటనే దీనిపై ఒకసారి జిల్లా యంత్రాంగం కానీ, వేములవాడ మున్సిపల్ అధికారులు కానీ స్పందించి త్వరితగతిన టాయిలెట్స్ ఏర్పాటు చేసి అలాగే భద్రతా దృష్ట్యా సీసీ. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీ ఎటుపాక పోలీస్ స్టేషన్లో మహిళా మావోయిస్టు లొంగిపోయారు. అడిషనల్ ఎస్పీ జగదీష్ అలహాలు ఎదుట లొంగిపోయారు. నిషేధిత సిపిఐ మహిళా మావోయిస్టు కొవ్వసి దేవే. ఈమెది ఛత్తీస్గఢ్ రాష్ట్రం గంగరాజుపాడు గ్రామం. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకు ఆకర్షితులైన మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి జీవించేందుకు ముందుకు వస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ జగదీష్ ఆడహాల్ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుకు ₹1,00,000 రివార్డుతో పాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. దేవా అలియాస్ సుమిత్ర పార్టీ మెంబర్, పిఎం ర్యాంక్ క్యాడర్ ఒకరు మన సమక్షంలో ఇక్కడ సరెండర్ అవుతున్నారు. ఈమె మెయిన్లీ ఈ కొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్ సుక్మా డిస్ట్రిక్ట్ నుంచి, ఛత్తీస్గఢ్ స్టేట్ నుంచి ఉన్నారు. సో ఈమె మనకి 2023లో ఎప్పుడు 22 ఏజ్ ఉన్నాయి. అప్పుడు ఈ మొడకం కోసి ఒక ఏసీఎం ర్యాంక్ కొంట ఎల్ఓఎస్ కమాండర్ ఈమెని మోటివేట్ చేసుకుని దళంకి తీసుకువెళ్ళింది, మావోయిస్ట్కి తీసుకువెళ్ళింది. తర్వాత బటాలియన్ హెడ్ క్వార్టర్ కంపెనీలో పనిచేశారు. అండ్ కొంతకాలం వరకు 1 వీక్ వరకు ట్రైనింగ్ కూడా అయిపోయింది. 2023లో ఈమెకి పార్టీ మెంబర్గా ఎలివేట్ చేశారు, అంటే ర్యాంక్ ఇచ్చేశారు. తర్వాత ఈమె కడప జిల్లా గండికోట మైనర్ బాలిక కేసు కాస్త సమయం పడుతుందని డీఐజీ కోయా ప్రవీణ్ తెలిపారు. సెల్ చవల ఆధారంగా 350 మందిని గుర్తించామని, అదే రోజు పక్కనే ఉన్న గ్రామంలో జాతర జరిగిందని అన్నారు. 2 సెల్ టవర్లు ఒకే ప్రాంతంలో ఉండటంతో ఆ ప్రాంతంలో ఉన్న 300 మందిని విచారించామని తెలిపారు. మిగిలిన 50 మందిని విచారించాల్సి ఉందని, దర్యాప్తులో వేగం పెంచుతామని చెప్పారు. ఆ ప్రదేశంలో 2 టవర్ల యొక్క సిగ్నల్ వస్తుంది. గండికోట టవర్, తర్వాత కొండ అవతల వైపు, నది అవతల వైపు ఉన్న కొండ మీద టవర్ కూడా వస్తుంది. సో అన్నిటి మీద మనం అంతా కూడా నేరో డౌన్ చేసిన తర్వాత ఆ రోజు వచ్చిన 350 మంది సందర్శకుల్లో ఆ 2 గంటల సమయంలో ఆ 2 టవర్లోనూ కూడా 69 మంది సందర్శకులు అక్కడ ఉన్నట్టు మనం నిర్ధారణకు వచ్చాం. సో వాళ్ళ కోసం కూడా టీమ్స్ పంపించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ ఊర్ల నుంచి వచ్చారో అన్ని ఊర్లకి మన టీమ్స్ తిరిగి అక్కడే ప్రాథమికంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏమిటంటే మనకి ఇది ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే, ఖమ్మం జిల్లా కల్లూరు మండలం తాళ్ళూరి వెంకటాపురం గ్రామంలో నాటు తుపాకులు కలకలం రేపాయి. పోలీసుల అనుమతులు లేని నాటు తుపాకులను స్వాధీనం చేసుకోవడంతో నాటు తుపాకులు కలకలం రేపింది. తాళ్ళూరు వెంకటాపురం గ్రామంలో చెరువు వద్ద కాపలాదారులైన ఘంటసాల లక్ష్మీనారాయణ, పెద్దిరాజు అనే 2 వ్యక్తులు నాటు తుపాకులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో వారి నుండి అనుమతులు లేని 2 నాటు తుపాకులు, గన్ పౌడర్ను కల్లూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కమాండర్ కమలేష్ దంపతులు ఉన్నట్లు తెలిపారు. ఏఓబీ పరిధిలో భారీ డంపును స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ తెలిపారు. AK-47, హ్యాండ్ గ్రెనేడ్లు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయన్నారు. మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందుకుని జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. 2 సీనియర్ కార్డర్స్ మన స్టేట్ నుంచి ఛత్తీస్గఢ్లో పనిచేసిన వాళ్ళు సరెండర్ అయినారు. ఒకరు ఫస్ట్ ఇస్ నాగరాజు అలియాస్ కమలేష్, ఈజ్ ద స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ అండ్ ఇన్ చార్జ్ ఫర్ ద ఈస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ. ఈజ్ నేటివ్ ఆఫ్ పోరంకి విలేజ్, పెనుమలూరు మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్. దాదాపు 30. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణానికి చెందిన ఆర్య వైశ్యుల మహిళలు అమ్మవారిని తమలపాకులతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి శుక్రవారం లక్కీ డిప్ ద్వారా అమ్మవారి ఆశీర్వాదంతో ఓడిబియ్యం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
అదేవిధంగా ఈ రోజున అమ్మవారికి కృతజ్ఞతగా తమలపాకులతో అలంకారం చేసి కుబేర అష్టోత్తరంతో పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. గత మాసము కూడా ఆషాఢ మాసము కూడా చాలా చక్కగా వైభవపేతంగా ఆర్యవైశ్య యొక్క ఈ కమిటీ పెద్దలచే మరియు మహిళా మండలి వారిచే యువజన సంఘం వారిచే వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో శ్రావణ శుక్రవారం అమ్మవారికి ఆ తమలపాకులతో అలంకారం చాలా బ్రహ్మాండంగా చేసినారు. ఈ 5 వారాలు కూడా అన్ని కార్యక్రమం నందుకొని చెప్పుకోవడం ఏమంటే లేడీస్ దండికి వస్తున్నారు. ఇంకా వచ్చి మా అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరు. శ్రావణ మాసం మొదలైంది. ఈ శ్రావణలో ప్రతి మంగళ, శనివారం, మంగళవారాల్లో భక్తులు 3 ఆంజనేయ స్వాముల దర్శనార్థమై వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. సమస్తను కార్యనిర్యోగే ప్రమాణం మరిసత్తమ హనుమాన్ యత్నమా దుర్గక్షయ కరాపవ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయము నియమకల్ గ్రామము కొమరహాల అనంతపురం జిల్లా. స్వామివారి విశేషంగా స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రథమ శనివారం సందర్భంగా స్వామివారి విశేషంగా ఉదయం దేవుడుబావి దగ్గర నుంచి అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో డి హీరేహాల్ మండలం మురిడి గ్రామంలో ప్రసిద్ధి చెందిన మురిడి ఆంజనేయ స్వామి, నేమకల్లు ఆంజనేయ స్వామిలతో పాటు జిల్లాలోని గుంతకల్ సమీపంలో కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామిలను ఒకే రోజు దర్శించుకుంటే మహాపుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. అందులో భాగంగా నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు గేటును ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో ప్రాజెక్టులోకి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 695.150 అడుగులు. ప్రాజెక్టు సామర్థ్యం 4.699 టీఎంసీలుండగా ప్రస్తుత నీటి మట్టం 3.544 టీఎంసీలున్నాయి. అల్లూరు జిల్లా చింతూరులో భారీ వర్షం కురుస్తోంది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. చింతూరు వద్ద జల్లివారిగూడెం రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇటు పొల్లూరు వద్ద తడికి వాగు, అటు సీలేరు నది ఉధృతంగా ప్రవహించడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పొల్లూరు జలపాతానికి వచ్చే పర్యాటకులు హెచ్చరిక బోర్డులు దాటి ముందుకు వెళ్లరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షం దాటికి రోడ్లన్నీ బురదమయమయ్యాయి. గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాంకిడి మండలంలోని లక్ష్మీపూర్ సర్కేపల్లికి వెళ్లే రోడ్డు 2 కిలోమీటర్లు అధ్వానంగా మారింది. దీంతో ఇప్పటికీ గిరిజన గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లో వెళ్లలేని దుస్థితి. తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. తెలంగాణలో మరో ప్రకృతి రత్నం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో లింగాపూర్ మండలంలోని పిట్టగూడ గ్రామం నుండి 2 కిలోమీటర్ల దూరంలో గల మెట్ట జలపాతం. నీటి ప్రవాహం ఆకట్టుకునే ప్రకృతి అందాలతో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. 7 వరుసలుగా పడే ఈ సప్త గుండాల జలపాతాలు రహదారి లేక, సదుపాయాలు లేక పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వేళ్ల చింతలగూడెం గ్రామంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన ఈదురుగాలులు రావడంతో గ్రామంలో దాదాపు 30 ఇళ్లు దెబ్బతిన్నాయి. గాలి బీభత్సానికి పూరి గుడిసెలకు పైకప్పులు, పక్కా ఇళ్లకు రేకులు ఎగిరిపోయాయి. చెట్లు, కరెంటు స్తంభాలు ఇళ్ల మీద పడ్డాయి. ఊరంతా భయానక వాతావరణంలో నెలకొంది. దీంతో గ్రామస్తులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బిక్కుబిక్కుమంటూ కమ్యూనిటీ హాలులో రాత్రంతా తలదాచుకున్నారు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీరాంపూర్, ఇందారం, మందమర్రి, ఖైరీగూడలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా ఓపెన్ కాస్ట్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు వెలికి తీయడం సాధ్యం కావడం లేదు. వర్షంతో గని నుంచి బయటకొచ్చే రోడ్లన్నీ చిత్తడిగా మారాయి.